ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మెత్తటోడిని చూస్తే ఒత్తబుద్ధి అయిద్దంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అందరు ఎందుకు పడుతుండ్రు? రేవంత్ రెడ్డి డబ్బులు తెచ్చిండు, ఫండ్స్ తెచ్చిండు, కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. రాహుల్ గాంధీ ఏం పీకిచ్చిండు? ప్రియాంక గాంధీ ఏమిచ్చింది? మరి వాళ్ళందరూ ఇప్పుడు ప్రచారానికి వస్తే రాహుల్ గాంధీకి చూసి ఎవ్వడు ఓటేయలే. మనోడు మన తెలంగాణోడు రేవంత్ రెడ్డి సరే ఒక ఏమంటారు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఒకటి ఉంది, దాని ప్రకారం చేస్తే అధికారంలో ఒక అవకాశం ఇస్తే చేస్తాడని అన్నారు. ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోతే ఒక ఇంటిని ఒక మొగుడు తన 2-3 పిల్లలు ఉండేసి ఒక కాపురాన్ని వాడు నడుపుకోవాలని. कांग्रेस के आदरणीय राहुल गांधी जी, मैं आपको एक सवाल करना चाह रहा हूँ. आप रेवंत रेड्डी को हाईकमांड से बदला रहे बोल के बोल रहे. मैं कांग्रेस पार्टी नहीं हूँ, मैं पहले से बीजेपी के साथ में भी काम किया, बहुत सारे उससे काम किया. जो विजय शांति को आप एमएलसी को दिए वो एक बट्टेबाज लेडी है. मैं उसके पास वाइस प्रेसिडेंट को काम किया हूँ. और हम लोग को वो ज़माने में 2009 में किसी औरतों को पैसे नहीं दिए, सरकार पार्टी को पूरा करी. ये चोर नोटों के धंधा भी करी थी, क्योंकि ये जिस टाइम हम पेट्रोल डलाने के वास्ते जा रहे तो इसके हमारे को 500 के 1000 के जाली नोट आते थे. इसका हस्बैंड श्रीनिवास प्रसाद से हम लोग पूछे तो वो कभी गफलत में आए बोल. मैं आपसे एक सवाल करना चाह रहा हूँ कि मैं राष्ट्रीय लोक जनशक्ति पार्टी पशुपति पासवान जी के पार्टी का यूथ वाइस प्रेसिडेंट हूँ, तेलंगाना स्टेट प्रेसिडेंट हूँ. मेरे फादर भी INTUC प्रेसिडेंट थे. और आपके कोमट वेंकट रेड्डी, राजगोपाल रेड्डी की राजकीय भविष्य तो मेरे घर से शुरू हुई है. हम लोग बाबू साहेब गुड़ा जागीरदार जामा मस्जिद के हैं. कोमट रेड्डी की तो स्पेसिफिकली उनकी स्टार्टिंग करियर मेरे फादर के घर से और कत्तुला परशया के घर से हुई है. आप जाके देख लीजिए, ये वीडियो को वायरल भी कीजिए. क्योंकि आज रेवंत रेड्डी पे इतने लोग इतने बात कर रहे हो तो रेवंत रेड्डी कितनी मेहनत किया आपके पार्टी के वास्ते. रेवंत रेड्डी के चेहरे से वोट डाले, राहुल गांधी को देख के नहीं डाले, प्रियंका गांधी को देख के वोट नहीं डाले. अगर से आप సీతక్క ఎంతో కొంత వర్క్ చేసింది. ఆ తర్వాత ఎవరున్నారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ భూస్థాపితం అయితే లేపింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేపిన తర్వాతనే కాంగ్రెస్ అనేది అభివృద్ధిలోకి వచ్చింది. ఈరోజు వచ్చి కాంగ్రెస్లో అందరికీ ఝలకు ఎవడు రాహుల్ గాంధీకి చూసి ఓటేయలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీకి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో పార్టీని కాంగ్రెస్లో అంత మొగోడు, అంత నికాసైన కాంగ్రెస్ లీడర్ ఎవరో పెట్టి పార్టీని అభివృద్ధి చేసుకోమనండి. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ కూడా పెట్టినా ప్రతిపక్షాల కూర్చునే అంత దమ్ము రేవంత్ రెడ్డికి ఉంది. నువ్వు ఒక కార్పొరేటర్గా గెలవగలుగుతావు, ఒక వార్డ్ మెంబర్గా గెలుగుతావు. నువ్వు అది గెలవలేవనే ఎమ్మెల్సీగా మొత్తం స్క్రిప్టెడ్ చేసేసి అది ఇది చేసినావు. ఎన్టీఆర్ ఫ్యామిలీ